ధర్మశాస్త్రము రాసుకోవాలా అంటే ఇంకట్లే ధర్మశాస్త్రము ఎన్ని పుస్తకాలు? ఆదికాండము, నిర్గమకాండం, లేవేకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, వాటిని 5 పుస్తకాలు. అంటే మోషే గారు రాసిన ఈ 5 పుస్తకాలు ధర్మశాస్త్రము అని అంటారు కాబట్టి వాటిని ఒక సపరేట్ బాక్స్లో పెట్టారనమాట, ఒక క్రమంలో తీసుకొచ్చి పెట్టారు. అది మ్యాటర్ అక్కడ. ఇది మోషే గారు రాసిన పుస్తకం కనుక. ఇకపోతే యెహోషువ గ్రంథము మొదలుకొని మీరు చూస్తే బైబిల్లో 12 పుస్తకాలు ఉంటాయి. యోబు వరకు కాదు, ఎస్తేర్ వరకు. ఓకే, ఇదేమిటి? ఆది టు ద్వితీయోపదేశకాండం. ఓకేనా? 5 బుక్స్. ఇక తర్వాత చరిత్ర పుస్తకాలు మొత్తం టోటల్ 12. ఎక్కడి నుంచి? యెహోషువ టు ఎస్తేరు. టోటల్ 15 టోటల్ బుక్స్, 12 బుక్స్. చరిత్ర అంటారు దాన్ని, అంటే హిస్టరీ. ఇవి చరిత్రకు సంబంధించిన పుస్తకాలన్నీ ఒక దగ్గర పెట్టారు. యెహోషువ మొదలుకొని ఎస్తేరు వరకు, యెహోషువ మొదలుకొని ఎస్తేరు వరకు చరిత్ర పుస్తకాలన్నీ తీసుకొని ఒక దగ్గర కూర్చారు. తర్వాత యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కావ్య గ్రంథములు అని అంటారు. వాటిని కావ్య గ్రంథములు. ఇవి కూడా 5. ఎక్కడి నుంచి అని చెప్పాను నేను? యోబు టు పరమ. అంటే కావ్య గ్రంథాలు. ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టారు. కావ్య రూపంలో ఉంటాయన్నమాట. పద్య రూపంలో అని అంటారు కదా, తెలుసు కదా. అవన్నీ ఒక దగ్గర పెట్టారు. ఇకపోతే పెద్ద ప్రవక్తల పుస్తకాలు, చిన్న ప్రవక్తల పుస్తకాలు. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. పెద్ద ప్రవక్తల పుస్తకాలు 5. చెప్పండి ఏవేవి? ఇర్మియా టు దానియేలు వరకు 12 పుస్తకాలు. ఇర్మియా, పరమగీతాలు, ఇర్మియా, విలాపవాక్యాలు. ఇర్మియా నుంచి కాదు, యెషయా నుంచి రాసుకోవాలా. యెషయా, ఇర్మియా, విలాపవాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు. ఇక ఇక్కడ హోషియా టు మలాకి. చిన్న ప్రవక్తల పుస్తకాలు అంటే చిన్నవి. ఈ చిన్న పుస్తకాలు అని చిన్న ప్రవక్తలు రాశారని వాళ్ళు డివైడ్ చేశారు అంతే. ఎవరు చిన్న పెద్ద లేదు అక్కడ, వాళ్ళు చేశారు, మనం దాన్ని చెప్తా ఉన్నాం అంతే. ధర్మశాస్త్రము 5 పుస్తకాలు, ఆది టు ద్వితీయోపదేశకాండం. చరిత్ర పుస్తకాలు 12, యెహోషువ టు ఎస్తేరు గ్రంథం. కావ్య గ్రంథాలు 5 పుస్తకాలు, యోబు టు పరమగీతాల వరకు. పెద్ద ప్రవక్తలు 5 పుస్తకాలు, యెషయా టు దానియేలు వరకు. చిన్న ప్రవక్తల పుస్తకాలు 12, హోషియా టు మలాకి వరకు. ఇది ఒక ప్యాటర్న్లో వాళ్ళు పెట్టారు అంతే. ఆ రకంగా వాళ్ళు పెట్టడం జరిగింది. ఇవన్నీ రాయడానికి మీ అందరికీ తెలుసు 1400 సంవత్సరాలు కాలం పట్టింది.
ధర్మశాస్త్రం నుంచి మలాకి వరకు దాదాపుగా అంత సంవత్సరం పట్టింది అని చెప్తారు. ఇంకా సువార్తలు కొత్త నిబంధనలో 4 సువార్తలు మత్తయి టు యోహాను, అపోస్తలుల చరిత్ర 1, కేవలం అపోస్తల కార్యములు, పౌలు గారి పత్రికలు 14, రోమా టు హెబ్రీ, సార్వత్రిక పత్రికలు, తర్వాత ప్రకటన 1, 15, 20 ఇవన్నీ ఉండాలి. ఇంకా 7 యాకోబు టు యోహాను, ఇది ప్రకటన గ్రంథం. సరిపోయిందా? 5, 10, 15, 27 సరిపోయినాయి కదా. ఇవి రాయడానికి 40 సంవత్సరాలు పట్టింది కాలం.